హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన సేచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? నేను తేజ అయితే పాలు తీయడానికి రెడీ అయిపోయామండి, మా గౌరమ్కి అనమాట. అలాగే లలిత కూడా తీయాలి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, మెయిన్ టాపిక్ పన్నీర్ అండి. మసాలా పన్నీర్ చేద్దామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయామన్నమాట అందరం కూడా. సో అందుకే గౌరమ్ని అయితే తెచ్చి ఇక్కడ కట్టాము ముందుగానే. సో తనతో కొంచెం ముచ్చట్లాడి నేను గార్డెన్లోకి అయితే వెళ్ళాను. వెళ్ళే దారిలో మాకు లలిత అండి, గౌరీని తీసుకువెళ్ళాను కదా, లలిత కూడా అలా అరుస్తుందని దాన్ని ప్యాంపర్ చేస్తూ వచ్చి, సో కొత్తిమీర కోద్దామని అయితే గార్డెన్లోకి వచ్చాను అనమాట. కొత్తిమీర ఎందుకు అనుకుంటున్నారా? చూపిస్తాను ఎందుకు నేను కొత్తిమీర కోస్తున్నాను అనేది. అయితే గార్డెన్లోకి రాగానే నాకు రోజెస్ అయితే విరబూస్ ఉన్నాయండి, చాలా కలర్స్. అయితే నాకు ఆరెంజ్ బాగా నచ్చింది, ఫ్రంట్లో ఉన్నది. ఈరోజు నా శారీకి కూడా మ్యాచింగ్ అనమాట. అయితే ఒకటి తెంపి పెట్టుకున్నాను అనమాట. ఎంత పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారు కదా. గెత్తం వేసుకుంటే మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవుతాయి అనమాట. ఇంకా గులాబీ పువ్వు అయితే పెట్టుకొని కొత్తిమీర కోయడానికి వెళ్ళాను. సో గార్డెన్ అలా పరిశీలించుకుంటూ ఏమున్నా ఏంటనే చూసుకుంటూ అలా వెళ్ళి కొంచెం కొత్తిమీర అయితే కోసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉంది కదా, చిన్న మడిలో పెట్టానండి కొత్తిమీర అంతా కూడా. సో కొంచెం సరిపడినంత కొత్తిమీర అయితే కోసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఉంది ఆకంతా కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మనం ఇలాగా చక్కగా తెంపుకొని మనం కర్రీస్లోకి వాడుకోవచ్చు కదా. మీకు కూడా చిన్న ప్లేస్ ఉన్నా సరే గార్డెనింగ్ చేయండి, ఓకేనా. సో ఎంత అయితే తెంపుకున్నానండి కొత్తిమీర అనేది. ఇది కడిగేసి పక్కన పెడతాను క్లాత్లో పెట్టి. సో ఇంకా గౌరమ్కి అయితే పాలు తీయడానికి కూర్చున్నాం అనమాట. చాలామంది నేర్చుకున్నామండి పాలు తీయడం అనేది. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ అనేది పాలు తీసేస్తుంటాము. స్టార్టింగ్లో వచ్చేది కాదు, కానీ అలాగ రాను రాను అలవాటు పడిపోయాం అనమాట. అందరం కూడా చక్కగా పొదిగంతా నీట్గా కడిగి దానికైతే పాలు తీసాము. సో సగం పాలు అయితే తీసానండి. తీసిన తర్వాత దాంతో కొంచెం ముచ్చట్లయితే ఆడాను, కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. మళ్ళీ మిగతా పాలన్నీ కూడా తీసేసి ఇంక నేను పైకి అయితే వెళ్ళిపోయాను. సో పాలు తీసేసిన తర్వాత ఏదన్నా కూడా మనం స్టెయిన్ చేసుకుంటాం కదండి. పాలు అయితే స్టెయిన్ చేసేసి ఇంకా నేనైతే పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఈ పాలు అయితే బాగా మరిగిన తర్వాత మనకి మంచి పన్నీర్ అయితే రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటనేది వీడియోలో చెప్తాను. పాలు అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను. ఇవి మనకి అచ్చంగా అలాగా 3 లీటర్ల పాలండి, ఒక పూట అనమాట. 3 లీటర్ల పాలు కూడా నేను పన్నీర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు. సో ముందుగా నేను పాలు అయితే మరగబెట్టాను కదా. సో కడాయి అయితే పెట్టానండి స్టవ్ మీద, సిమ్లో పెట్టి కొంచెం మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి కొంచెం వేయించి దాని తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ దోరగా వేయనిచ్చి ఎండుమిరపకాయలు కూడా వేపేసాను అనమాట. సో అవి వేయిన తర్వాత కొత్తిమీర తెంపాం కదండి, ఫ్రెష్గా తెంపుకున్న కొత్తిమీర అంతా కూడా కడిగి క్లాత్లో పెట్టాను. అది కూడా కొంచెం వేయించాను అనమాట. వేయించిన తర్వాత ఇలా అయితే వచ్చింది మనకి. ఇదంతా కూడా నేను కళ్ళంలో వేసి చక్కగా పౌడర్ చేసేస్తున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా మనం చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందని చిన్న చిన్నవి అయితే నేను ఇలాగే పౌడర్ చేసేసుకుంటాను అనమాట. సో ఫైన్గా ఈ పౌడర్ అయితే ఇలా వచ్చిందనమాట. 2 గుప్పుళ్ళు అయితే అయినాయి. 3 లీటర్లకి మనకి సరిపోతుంది. పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి కదండి. సో ఆ పాలల్లోనే పౌడర్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అనేది ఆ పౌడర్ వేసిన తర్వాత పాలు మరిగితే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అదంతా కూడా దిగుతుంది అనమాట. ఆ కషాయం లాంటిది ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో అదంతా కూడా ఆ పాలల్లోకి దిగుతుంది అనమాట. ఆ తర్వాత మనం లెమన్ కానీ వెనిగర్ కానీ యూస్ చేసుకోవాలి. యాక్చువల్గా పన్నీర్కి మనం లెమన్ కంటే వెనిగర్ యూస్ చేస్తే మంచిది అనమాట. సో అయితే నేను వెనిగర్ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, ఏదో చేస్తుంటాను కదా. ఇదైతే సో ఒక్కసారి కాకుండా 2-3 టైమ్స్ ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఫస్ట్ టైం పోసాను కదండి కొంచెం పాలు కలిసింది. సెకండ్ టైం కూడా పోసేటప్పటికి చక్కగా పాలన్నీ విరిగిపోతాయి అనమాట. వెంటనే విత్-ఇన్ సెకండ్స్ అనమాట. చూసారు కదండి పాలన్నీ ఎలా చేంజ్ అయినాయో. కొంచెం ఒక 2 చిటికెళ్ళు లేక ఒక 3 చిటికెళ్ళు ఉప్పు అనేది వేసేసాను. వేసి ఒక్కసారి ఇలాగా కలయబెట్టాను అనమాట, అంతే. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తర్వాత క్లాత్లోకి వేసి మనం దీన్ని వడపోసుకోవడమే. ఈజీ అండి, పన్నీర్ అనేది చాలా చక్కగా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. పాలు ఉండాలి కానీ మనకి కొనుక్కోవాల్సిన పని లేదు. పన్నీర్ బయట నుంచి హ్యాపీగా మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం చక్కగా మన ఇంట్లోనే ఇలాగా
పన్నీర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను చేసేది మసాలా పన్నీర్ అండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇదంతా ఒకసారి నేను క్లాత్లోనే వేసి స్టెయిన్ చేశాను. సో సాల్ట్ అనేది వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి స్టెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే బకెట్లో ఉన్న ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా నేను మొక్కలకు వాడదామని చెప్పి పక్కకు తీసి పెట్టాను. దాంట్లోని కొంచెం కోల్డ్ వాటర్ అనమాట. సో అంత ముద్ద అయితే మనకి మంచిగా రెడీ అయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు పన్నీర్ తినాలనుకున్నా మనం ఈజీగా 20 మినిట్స్లో పన్నీర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. వేడిగా ఉంది కదా ఇంకా కూడా. సో ఇదంతా కూడా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ క్లాత్ అనేది దాని మీద పెట్టి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోని దాన్ని మనం మంచిగా డిజైన్ చేసుకొని, అంటే అలాగ అదిమి పెట్టి దాని మీద ఇంకో ప్లేట్ పెట్టి దాని మీద బరువు అనేది పెట్టుకుంటే మనకు మంచిగా ఒక 20 మినిట్స్లో పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, నాకు ఇలాగ రెక్టాంగిల్ షేప్లో కావాలనుకున్నాను. అందుకే దాన్ని అలా ఆ సైజులో చేసుకొని అలా పెట్టాను అనమాట. ఓకేనా? సో ప్లేట్ అంతటికి సరిపోతుంది మనకి. ఒక ప్లేట్ సహాయం తీసుకొని దాని మీద ఇప్పుడు నూరుకున్నాం కదండి కల్లం, ఆ బరువు అనేది దాని మీద పెట్టాను. అయితే మనకి 20 మినిట్స్ అయితే అయిపోయింది కదా. సో ఇంకా రిమూవ్ చేసేద్దాం. ఇవి ఎలా వచ్చాయి అనేది పీసెస్ మీకు చూపిస్తాను, సరేనా? సో మంచిగా పన్నీర్ అయితే రెడీ అయింది కదండి. నేనైతే కొంచెం లావుగానే ముక్కలు అనేది కోసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా పల్చగా చేసుకోవచ్చు. పెద్ద పీసెస్ కింద మనం ఇలాగా కట్ చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడం కూడా బాగుంటుంది అనమాట. మనం కుక్ చేసుకునే ముందు ఆ పీసెస్ తీసి మనకి ఎలా కావాలో అలాగా మనం మళ్ళీ కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తున్నాను. పీస్ కూడా తీసి ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చింది ఏంటనేది. చూసారా, పీస్ అనేది ఇలా ఉంది. అలాగని ఎక్కువ వాటర్తో మనం కడిగేసిన పీస్ అనేది గట్టి పడిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మంచిగా అయినాయి కదా, పీసెస్ అయితే బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లోని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీసెస్ తీసి ఒక 3-4 డేస్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లోని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో పీసెస్ కదా. సో ఈజీగా ఇంట్లోనే మసాలా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. పిల్లలకి ఇది అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ పెట్టే కంటే పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మనం బయట నుంచి కొనుక్కున్న పన్నీర్కి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి మసాలా పన్నీర్ ఎలా అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నామో. సో మీరు కూడా ఇలానే చేసుకోండి, ఈజీగా అయిపోద్దండి, క్విక్ ప్రాసెస్ అనమాట. సో వీడియో నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి అయితే నేను ఉంటానండి. మళ్ళీ కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మరి అంతవరకు నేను సెలవు అయితే తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.